మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే పైన దేవతలు తదాస్తు అంటే ఇక అంతే సంగతి అని పెద్దవాళ్ళు చెబుతుంటారు. అయితే చాలామందికి ఇదో డౌట్‌గా మిగిలిపోతుంది. నిజంగానే తదాస్తు దేవతలు ఉన్నారా? లేరా? అని. అసలు ఆ దేవతలు ఎవరు? ఏ సమయంలో తిరుగుతారు? అని దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఈ షాట్‌లో తెలుసుకుందాం రండి. పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఉన్నారనే చెబుతారు. తద అంటే ఆ విధంగా అని, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం వస్తుందట. మనిషి మంచి మాట్లాడినా, చెడు మాట్లాడినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారట. వాళ్ళు ఒక్కసారి అలా అనగానే అవి ఖచ్చితంగా జరుగుతాయట. సూర్యుని యొక్క భార్య అయిన సంధ్యాదేవి గారు సూర్యుని యొక్క వేడిని భరించలేక గుర్రం అవతారం ఎత్తి వెళ్తూ ఉంటారట. గుర్రం రూపంలో ఉన్న అతని భార్యని చూసి సూర్యుడు కూడా గుర్రంలా మారి ఆమె వద్దకు వెళ్తాడట. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన సంతానమే తదాస్తు దేవతలు. వీరు అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటారట. కన్ను మూసి తెరిచేలోపే కంటికి కూడా కనిపించకుండా వెళ్తారట. వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వెళ్తుంటారట. యజ్ఞాలు, యాగాలు జరిగే చోట ఎక్కువగా ఉంటారు. వీరికి మంచి కోరుకునే వారంటే చాలా ఇష్టమట. ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథాన్ని, ఇంకో చేతిలో అభయహస్తాన్ని పట్టుకొని ప్రయాణిస్తారట. తదాస్తు దేవతలు సంధ్యా సమయంలో అంటే సాయంత్రం 4 నుంచి ఆ రాత్రి 8 వరకు తిరుగుతూ ఉంటారని పురాణాలు చెబుతుంటాయి. కాబట్టి ఆ సమయంలో ఏమైనా కోరుకుంటే జరుగుతాయని పండితులు కూడా చెబుతుంటారు. మరి ఈ తదాస్తు దేవతల వెనుక ఇంకా ఏమైనా కారణాలుంటే కామెంట్ చేయండి.